ఇది 32వ ఉపవాస ప్రార్థన శక్తి శీర్షికలో 32nd మెసేజ్. ఈరోజు 5 సూపర్ న్యాచురల్ బ్లెస్సింగ్స్ త్రూ ఫాస్టింగ్ ప్రేయర్. అంటే సూపర్ న్యాచురల్ అంటే దాని అర్థం వెతికితే అతీంద్రియమైన లేక మానవాతీతమైన, అంటే బియాండ్ ద పవర్ ఆఫ్ మ్యాన్, ఒక మానవ శక్తిని మించిన మరి ఆశీర్వాదాలు ఒక 5 ఈరోజు మనం ధ్యానిద్దాం. అది ఉపవాస ప్రార్థన వల్ల వారు పొందుకుంటారు. అంటే అసమానమైంది, అద్భుతమైన ఆశీర్వాదాలు, అనూహ్యమైన ఆశీర్వాదాలు, అసాధారణమైన ఆశీర్వాదాలు. ఈ 5 ఆశీర్వాదాలు గురించి మనం ధ్యానిద్దాం. ఇది ఉపవాస ప్రార్థన చేసేవారికి దేవుడు అనుగ్రహిస్తాడు. యెషయా 58:8 వచనం చూడండి. ఇది ఇక్కడ చాలా కార్యాలు ఉంది. యెషయా 58 మీరు ఉపవసించిన దినాల్లో ప్రతిరోజు కూడా చదవదగింది. దేవునికి ఇష్టమైన ఉపవాసం, భూటకమైన ఉపవాసం, మరి నీకు విలువనిచ్చే ఉపవాసం, దీవెనలు దింపే ఉపవాసం, దేవునికి అసహ్యమైన ఉపవాసం. ఇవన్నీ యెషయా 58లో చాలా స్పష్టంగా ఉంది. నేను ఒకటే వచనం తీసుకొని దాంట్లో 5 ఆశీర్వాదాలు మీకు చెప్తున్నాను. యెషయా 58:8 వచనం చూడండి. నీ ఆహారం ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పుకుంటయు, దిక్కుమాలిన బీదలు నీ ఇంట చేర్చుకుంటూ, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చి, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అది ముందే ధ్యానించినాము. ఇప్పుడు 5 ఆశీర్వాదాలు. నీవు ఇలాగ చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించు. ఇది మొదటి ఆశీర్వాదం. రెండవది, స్వస్థత నీకు శీఘ్రముగా లభించు. మూడవది, నీ నీతి నీ ముందర నడుచును. నాలుగవది, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమును కావలికాయ. 9వ వచనం మొదటిది, అప్పుడు నీ పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చు. 5 బ్లెస్సింగ్స్. ఒకటి మీరు చూస్తున్నారు, నీవు దేవునికి ఇష్టమైన ఉపవాసం చేసినట్ల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించు. వెలుగు మరి దేవుని బిడ్డలకు చాలా దగ్గర సంబంధం ఉంది. అంటే మనం వెలుగు సంబంధాలుగా నడుచుకుంటాం. దేవుని బిడ్డలు దేవుని నియమాల ప్రకారం నడుస్తారు కాబట్టి వారికి చీకటిలో కూడా ఏం పుడుతుందట? వెలుగు పుడుతుందండి. 97వ కీర్తన ఒకసారి తీయండి. సామ్స్ 97:11 వర్స్. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉంది. అంతే, కొయ్సేదే తక్కువ. దేవుడు ఎప్పుడో దాచి ఉంచినాడు. అందుకే అంటాడు, నన్ను ఆశ్రయించే వారికి నేను దాచి ఉంచిన, నేను సిద్ధపరిచిన నేను. ఈ వెలుగు కొరకు నువ్వు మరి ఉందా లేదా, అంతా చీకటి అయ్యో అయ్యో అంటావు, కానీ ఆల్రెడీ గాడ్ హ్యాస్ సోన్ లైట్ ఫర్ యూ. నీతిమంతుల కొరకు వెలుగు వెదజల్లబడి ఉన్నది, అది విత్తబడి ఉన్నది అని వాక్యంలో మనం చూస్తున్నాం. మరి తర్వాత ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు నీ హృదయంలో వెలుగు నింపుతాడు, నీ మదిలో వెలుగు నింపుతాడు. అందుకే 119వ కీర్తనలో ఉపవాసం ఉండి నువ్వు దేవుని వాక్యం ధ్యానించినప్పుడు నీకు దేవుని వాక్యం స్పష్టంగా అర్థమవుతుంది. అంటే దేవుని వెలుగు నీ హృదయంలోకి ప్రకాశిస్తుంది. 119, 130వ వచనం, 119:130. నీ వాక్యములు వెల్లడి ఒకటితోడనే వెలుగులు, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించు. ఎంత మంచి అంటే ఉపవాసం ఉన్నప్పుడు దేవుని వాక్యం నీకు స్పష్టంగా కనబడుతుంది అనమాట. చదువుతున్న కొలది తేనె కంటేను, జుంటి తేనె దారాల కంటే, వెండి కంటేను, బంగారం కంటేను, రత్నరాసుల కంటే నీకు అంత అమూల్యంగా అనిపిస్తుంది అన్నమాట. అందుకే ఉపవాసం ఉండి దేవుని వాక్యం చదవాలి, దేవునిలో ఉండాలి అని ఎందుకంటారంటే, నీకు ఆహారం కంటే నువ్వు దేవునికి సమీపంగా ఉండి దేవుని మాటలకు చెవి యొగ్గుతున్నావు. చాలా దగ్గరగా దేవునితో బంధం కలిగి ఉండడమే ఉపవాస ప్రార్థన. అంటే లోకానికి దూరంగా ఉండి దేవునికి దగ్గరగా ఉండడం కదా. కనుక దేవుడు నీ కన్నులను తప్పకుండా తెలుస్తాడు, క్రొత్త క్రొత్త మర్మాలు నీకు బోధిస్తాడు. గాడ్ విల్ రివీల్ గ్రేట్ రెవల్యూషన్స్ వెన్ యూ స్టడీ ద బైబిల్ ఫాస్టింగ్ ఇన్ ద ఫాస్టింగ్ మేనర్. కాబట్టి అందుకే ఇక్కడ మొదటి ఆశీర్వాదం ఏంటి? నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించు. రెండవది చదువుతున్నాను, 58 యెషయా 8వ వచనం, స్వస్థత నీకు శీఘ్రముగా లభించు. ఇది చాలా ముమ్మాటికి సత్యం.
ఇప్పుడు ఎన్ని రోగాలు ఉన్నాయంటే కొత్త కొత్త రోగాలు అన్నీ పుట్టుకొస్తున్నాయి. వైరస్ ద్వారా క్యాన్సర్ వస్తుందని, అంటే క్యాన్సర్ ఎవరికన్నా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు అన్నమాట. నువ్వు అనుకోలేవు నాకు క్యాన్సర్ లేదు అని అనలేవు. ఎప్పుడైనా నీ జీవితంలో అది అటాక్ చెయ్యొచ్చు. కానీ ఉపవాస ప్రార్థన చేసేవారు దాన్ని తరిమి కొట్టగలరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అంటే వారి ఫోకస్ అంతా ఎవరి మీద ఉంది? దేవుని. ఒక మర్మం దేవుడు నాకు బయలుపరిచినాడు. అదేంటంటే, ఎందుకు సమస్యలకు జంకరు దేవుని బిడ్డలు భక్తులు అంటే, వారి గురి అంతా సమస్యల మీద ఉండదు. ఎవరి మీద ఉంటుంది? దేవుని మీద. హల్లెలూయా. ఒక సమస్య రాగానే గుండె బాదుకొని తల బాదుకొని అంత అయిపోయింది అనరు. దేవునితో దగ్గరగా ఉన్న బిడ్డలు ఏదైనా కానీ నేను మాత్రం నిశ్చలంగా నా కన్నులు ఎటుంటుంది? దేవుని మీద ఉంటుంది. హల్లెలూయా. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో పేతురు నీళ్ల మీద నడుస్తున్నాడు, కానీ ఒక్కసారి మునిగిపోయినాడంటే. ఎప్పుడు మునిగిపోయినాడంటే ఆయన గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. వేటు చూడకు, నా తట్టే చూడ అన్నాడు ప్రభు. అవును ప్రభు, నేను ఎక్కడ చూడను, గాలి చూడను, వరద చూడను, చీకటి చూడను, భయం ఏం కాకుండా నిన్నే చూసుకుంటూ పోతాను అంతే అనుకున్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో పేతురు అలల మీద నడుస్తున్నాడు. యేసును చూసినంత వరకు అలల మీద నడుస్తూ ఉన్నాడు. ఒక్కసారి దృష్టి మరలింది, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, అంటే మునిగిపోతున్నాడు అనమాట. అప్పుడు ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. ప్రభు వచ్చినాడు, రక్షించినాడు. అంటే మునిగిపోవడానికి కారణము అతని దృష్టి ప్రభు మీద నుండి ఏమైంది? డైవర్ట్ అయిపోయింది అనమాట. డైవర్ట్ అయిపోయింది. కనుక ఏ రోగము నీకు రాదు, ఐగుప్తులోకి వచ్చిన ఏ రోగం నేను నీకు రానియను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే, స్వస్థత నీకు శీఘ్రంగా వచ్చినట్టే. ఎవరికి అని నేను రీసెర్చ్ చేసినప్పుడు, ఎవరి కన్నులైతే యేసు మీద గురి కలిగి ఉందో వాళ్ళకి ఈ లోకంలో ఏ కీడు కూడా రాదు. వాళ్ళు మునిగిపోలేరు, వారు అలల మీదనే నడుస్తారు. దే కెనాట్ సింక్. ఎందుకంటే అంత శక్తి అన్నమాట యేసును చూస్తున్న కొలేదు. పౌలు భక్తుడు ఏమంటాడు హెబ్రీ 12లో, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపే నేను చూస్తాను. ఎన్నెన్నో వస్తుంది, తుఫాను వస్తుంది, అలలు వస్తుంది, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, లేని వార్తలు పుట్టిస్తారు, అపనిందలు వేస్తారు, భయాలు వస్తాయి. ఇవన్నిటితో వచ్చిందిరా నాయన అని చెప్పి మూట కట్టుకొని మరి సేవ బంద్ చేసిపోతారా? ఖేల్ ఖతం దుకాన్ బంద్ అంటారా? కాదు, ఇంకా పోతారు, ఇంకా వడిగా పోతారు. కష్టాలు ఎన్నున్నా సూర్యుడైనా ఆగిపోను, సువార్త సేవ సాగిపోను అంటే అంత ధైర్యం ఇస్తాడు దేవుడు. అదే అభిషేకం. దట్ ఈస్ కాల్డ్ ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్ టు కీప్ యువర్ ఐస్ ఫిక్స్డ్ ఆన్ జీసస్. అప్పుడు నీకేమవుతుందంటే స్వస్థత నీకు శీఘ్రంగా వచ్చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు దావీదు గొలియాతుతో పోరాడుతున్నాడు. గొలియాతు చాలా అజానుభావుడు, రాక్షసుడు కదా. దావీదు చిన్న బిడ్డ. నాకు అనిపించింది దావీదు గొలియాతు యొక్క గంభీరతను చూడడం లేదు, దేవుని యొక్క గొప్పతనం దృష్టిలో పెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హీ జస్ట్ కెప్ట్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ హిజ్ మైండ్. ఆ దేవుని గొప్పతనం ముందు గొలియాతు ఎట్లా కనబడుతున్నాడు? దావీదుకు చిన్నగా కనబడుతున్నాడు. అందుకే సమస్య ఏదైనా గొప్ప దేవుని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు అది రోగమైనా, కీడైనా, శత్రుబాధైనా, నిందైనా అవన్నీ చాలా చిన్నగా కనబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక స్వస్థత నీకు ఎలాగొస్తుందట? శీఘ్రం. మూడవది చూడండి, నీ నీతి నీ ముందర నడుచు. చాలా గొప్ప మాట ఇది. దేవుని బిడ్డలు ఎందుకు ఉపవాసం ఉంటారంటే వాళ్ళు ఒంటరిగా పోలేరు ఎక్కడ కూడా. వాళ్ళను వెనుక ముందు దేవుని శక్తి వారిని ఏం చేస్తుంది? ఆవరిస్తుందంట. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. 139 5వ వచనం. దేవుని దాసులు ఎన్నెన్ని ప్రయాణాలు చేస్తారు. నీళ్ల మీద చేస్తారు, గాలిలో చేస్తారు, రోడ్డు మీద చేస్తారు. వాళ్ళని కాపాడేది ఎవరు? దేవుడే కాపాడుతాడు కదా. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుక్కడు. అంటే ఏంటంటే దేవుని నీతి వారి ముందర నడుస్తాం. ఆ నీతి అంటే ఏంటి? ఇర్మియా గ్రంథం 23:6లో ఉంది, యెహోవా మనకు నీతి అయి ఉన్నాడు. నీ నీతి నీ ముందర నడుస్తుందంటే నీ ముందర నడిచేవాడు ఎవడు? యెహోవాయే నడుస్తున్నాడు అన్నమాట. గాడ్ ఈజ్ అవర్ రైచియస్నెస్. దేవుడే మనకు నీతి లేదు, దేవుడు మన నీతి.
నీ నీతి నీ ముందర నడుస్తుందంటే నీ దేవుడు నీ ముందర నడుస్తాడు. అందుకే ఏ ప్రయాణాలు చేయడానికి కూడా భయపడొద్దు. ఫాస్ట్ అండ్ ప్రేయర్ అంటే ఇట్ అవాయిడ్స్ ఈవిల్ అనమాట. దారిలో ఉన్న ఆటంకాలు, అడ్డులు. అందుకే యెషయా 45:2 ఉంది కదా, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగట్టేదను. ప్రాకారములను పడగొట్టువాడు నీకంటే ముందుగా పోతాడు. అంటే నీ నీతి నీ ముందర నడుస్తుందంటే ఎవరో కాదు, దేవుడే మన ముందర నడుస్తుంది, మనల్ని కాపాడుతాడు అన్నమాట. హల్లెలూయా. ఏం చేయాలంటే ఇప్పుడు సెక్రటేరియట్ పోవాలి, ఒక పెద్ద ఆఫీసర్ని కలవాలా, నాకు లోన్ కావాలి, నాకు ఇది కావాలి, ఉద్యోగం కావాలని పోతే మొదట ఇవన్నీ ధ్యానించుకుంటూ పోవాలన్నమాట. నీ మైండ్ మంచిగా ఫ్రేమ్ అప్ చేసి పోవాలి. నేను ఒంటరిగా పోవడం లేదు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా యెహోవాయే, నీ ముందర నడుచువాడు నీ దేవుడైనా యెహోవా. ఎన్నెన్ని వాగ్దానాలు కదా. హల్లెలూయా. కనుక దారిలో ఉన్న ప్రతి చీకటిని, అడ్డులను, ఆటంకాలను ఇవన్నీ కూడా దేవుడే చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. యెషయా 40 ఒక మాటను చూపెడతాను. ఐషియా 40:40 యెషయా 4 ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఆయన చేయను. దేవుడు చేస్తాడు అన్నమాట. ఆ మాట కరుకు మార్గాన్ని సమంగా చేసి, ఎత్తును మరి అణిచి పల్లంగా మార్చి, లోయలను పూడ్చి ఎత్తుగా చేసి నీ మార్గాన్ని ఆయన సరళము చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకోటి, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమును కావలి. స్తోత్రం. సైన్యపు వెనకటి భాగం అంటే బాగా అర్థం చేసుకోండి. ఒక అబ్బాయిని చంపేసినారు కదా, అది కులాంతర వివాహం అని. ఆ అబ్బాయిని చంపిన విధానం చూస్తుంటే వాళ్ళ పాపం భార్య గర్భిణి, హాస్పిటల్ తీసుకుంటే ఈ చంపే వ్యక్తి ఎక్కడ నుండి వచ్చాడు? వెనుక నుండి వచ్చినాడు. నరికితే వాడు అక్కడే అందమైన యవనస్తుడు పడి ప్రాణాలు ఉంచాడు. అప్పుడు నేను చాలా ఆలోచించిన దాని గురించి. సర్వాంగ కౌశల భాగం చూసినప్పుడు తలకు, శిరస్సుకేంటి రక్షణ శిరస్త్రాణము, నీతి అనే మైమరు, సత్యం అనే దట్టి, విశ్వాసం అనే నాలుగు, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం, సమాధాన సువార్త వల్లైన సిద్ధ మనసు అనే. ఈ ముందు భాగానికి సర్వ ప్రొటెక్షన్ ఉంది కదా, కాపుదల. అంటే దీని అర్థం ఏంటంటే వాడు వెనక తిరిగినాడంటే ఓడిపోతాడు. ఎందుకంటే శత్రువు మరి నీ గెలవలేడు. కాబట్టి ముందుకే వెళ్ళాలి. ముందు భాగాలకు అంత ప్రొటెక్షన్ ఉంది. ఈ వెనకటి భాగాన్ని కాపాడేవాడేవాడు దేవుడే. దేవుని స్తోత్రం. అంటే యూ డోంట్ నో, నువ్వు ఇన్నసెంట్లీ నువ్వు నడుచుకుంటూ పోతావు. నీ వెనక నుండి వాహనం వచ్చి కొట్టేస్తే చాలు కదా, అయిపోతుంది. ఎంతమంది అలా మరణిస్తున్నారు. వెనక నుండి వచ్చి బ్యాక్ స్టాబింగ్ అంటారు దాన్ని, వెనక నుండి వెన్నపోటు పొడిచినారంటారు. అంటే ఇలాంటి కీడుల నుండి కూడా దేవుడు తప్పిస్తాడు ఉపవాస ప్రార్థన ద్వారా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ సైన్యపు వెనుకటి భాగాన్ని దేవుడు కాపాడుతాడు. లార్డ్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ బిహైండ్. నీ ముందేమో నడిచేది ఎవరు? దేవుడే. నీ నీతి నీ ముందు నడుస్తాడు. నీ నీతి ఎవరు? దేవుడే. నీ సైన్యపు వెనకటి భాగాన్ని ఎవరు కాపాడతారట? దేవుడే. అంటే వెనుక నుండి కూడా నిన్ను ఆవరిస్తాడు. ముందటి నుండి నీకు కాపుదల ఉంది. నీ ప్రక్కన ఉంటానన్నాడు, నీ చుట్టూ కూడా ఉంటానన్నాడు. ఆయన చెయ్యి మన మీద ఉంచి ఉన్నాడట. వెనుకను ముందును ఆయన నిన్ను ఆవరించి ఉన్నాడు. అందుకే పిచ్చి పిచ్చి భయాలన్నీ మూటగట్టి పడేయాలి మనం చెత్తబుట్టిలో. 5వ ఆశీర్వాదం యెషయా 58:9 ఉంది. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానని. హల్లెలూయా. క్విక్ రిప్లై అన్నమాట. ఇప్పుడు స్పీడ్ పోస్ట్ అన్నది కదా, అలాగ నువ్వు ప్రార్థన చేస్తే కొందరు సంవత్సరాల పడి ప్రార్థన చేస్తారు, జవాబు రాదు. ఎందుకు జవాబు రాదో నాకు తెలియదు. ఎన్ని ఆన్లైన్లు చేసినా జవాబు రాదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో అంటున్నాడు, నీవు పిలువగా నేను నీకేం చేస్తాను? ఉత్తరం ఇస్తాను. నువ్వు మొరపెట్టగా ఆయన నేనున్నానని అంటాడు. నేనున్నాను, భయపడు. ఇది నా జీవిత అనుభవం. అది డోంట్ వరీ, ఐఎమ్ హియర్, ఐఎమ్ బై యువర్ సైడ్. నేను ఈ చెయ్యి పట్టుకున్నా, నువ్వు దిగులు పడకు, నువ్వు భయపడకు. నీతి అనే నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటాను. ఎంత మంచి అభయ వాక్కులండి.
కొన్ని కార్యాలు పెట్టి దేవుని దగ్గర అడిగితే అది కొన్ని అడగనివి కూడా దేవుడు అనుగ్రహిస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అబ్బా దేవుడు నీ నీతి ఎంత గొప్పది ప్రభా, నేను అసలు దీని కొరకు ఏం పెద్ద పెనుగులాడలే, కానీ వెంటనే నువ్వు అభయం ఇచ్చినావు, ధైర్యం ఇచ్చినావు ఈ కార్యాలు, గొప్ప కార్యాలు నీ కొరకు చేయడానికి. నాకు ఎక్కడ కూడా తలవంపులు లేకుండా తల ఎత్తినావు తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడో. దివారాత్రులు నేను నీకు మొరపెడుతున్నాను, 1 గంటన 2 గంటల దినమంతా నాకు తెలుసు ఆ మాట, దినమెల్లా నేను నీకు మొరపెడుతున్నానంటే నాకు అర్థం నాకు తెలుసు బాగా. దినమెల్లా అంటే ఏ పని చేసినా మొర్ర, పండుకున్నా మొర్ర, లేచినా మొర్ర, ఇంట్లో పనులు చేసినా, బయట పనులు చేసినా, వీధిలో నడుస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, ఒక కేక, ఒక మొర, అది నాకు ఎలాగుంటుందో నాకు తెలుసు, నన్ను అడిగితే చెప్తాను. అంటే అలాంటి ప్రార్థనలకు దేవుడు చెవియొగ్గి ఆలకించి తగిన సమయం ఉంది ఏమి చేస్తున్నాడు, జవాబు ఇచ్చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 5 ఆశీర్వాదాలు ఈరోజు మీరు మరి విన్నారు. అందుకే ఇర్మియా గ్రంథం 33:3 నాకు మొరపెట్టు, నువ్వు ఎక్కడెక్కడో పోయి ఎందుకు మొరపెట్టుకుంటున్నావు, ఎవరికి మొరపెట్టుకున్నాడు, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం. నువ్వు ఎవరికో మొరపెట్టు, ఇంకొకరు ఉత్తరం ఇస్తారని కాదు. నీకు ఏదైనా బాధ ఉందా, నిన్నెవరైనా గాయపరిచినారా, నిన్నెవరైనా చౌకబారుగా చూస్తున్నారా, నిన్ను అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నారా, లేక నీ మీద లేని వార్తలు పుట్టిస్తున్నారా? నథింగ్ టు ఫియర్. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ శక్తి అన్నమాట, వాళ్ళు కూడగట్టుకున్నారు ఉపవాస ప్రార్థన శక్తి. భక్తుల కొరకు ప్రార్థన చేయాలి, పరిశుద్ధుల కొరకు పట్టుదలతో ప్రార్థన చేయాలి, ఉపవసించి ప్రార్థన చేయాలి. మీరు ఉపవసిస్తేనే 5 అమూల్యమైన అసాధారణమైన 5 సూపర్ న్యాచురల్ బ్లెస్సింగ్స్ చెప్పాను. ఒకటేమో దేవుని గురించిన జ్ఞానము నీకు లభిస్తుంది. ఏమనుంది, నీ వెలుగు వేకువ చుక్క వలె నీకు ఉదయిస్తుంది. వెలుగు ఉదయిస్తే ఇక చీకటి ఎక్కడ ఉంటుందండి, ఎక్కడుంటుంది నీ దుఃఖం. అందుకే దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుందట, నిత్యానందము తలల మీద దేవుడిస్తాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్ను ఎవరైనా బాధ పెడితే కూడా వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు, ఎందుకంటే ఆయన చూసుకుంటాడు. ద బ్యాటిల్ ఆల్వేస్ బిలాంగ్స్ టు లార్డ్. నా పద్ధతి అది. 26 సంవత్సరాల నుండి చాలా బాధ పెట్టిన వాళ్ళ కొరకు మంచిగా ప్రార్థన చేస్తాను. నాకేమో ప్రేమ పుట్టుకొస్తుంది, వాళ్ళేమో ఉగ్రత భరిస్తుంటే మళ్ళీ దుఃఖం వస్తుంది. అయ్యో నేను ఇంత అనుకోలేదు కదా, అయ్యో ఏంటి ఇంతగానో, మరి ఇంత ప్రార్థన చేయొద్దేమో వాళ్ళ కొరకు. అంత చేస్తే మళ్ళీ అంత తీవ్రంగా ఉంటుంది కదా దేవుని, మరి దేవుడు రోషం గల దేవుడు కదా. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలను కాపాడుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్న కోడి పిల్లల మీద గద్ద రాగానే ఇంతనే తలకాయ మీద బూరు ఎట్లా నిలబడుతుందండి. ఎంత రోషం గద్దొస్తే పిల్లలన్నిటి రెక్కల కింద పెట్టుకుంటుంది. ఒక్క కోడే కనబడుతుంది బయట. ఆ చిన్న పిల్లలన్నీ మొక్కు పొడుచుకుంటారు రెక్కల సాటుని. ఎంత ఎంత శాందారంగా ఉంటాయి తెలుసా. గద్దతో సవాలు. ఏం చేస్తావో చూడు. ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చినాము, మేము తల్లి రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నో ఎనిమీ కెన్ టచ్ యూ. ఏ శత్రువు నీ మీద జయము అన్నాడు. ఏ రోగము నిన్ను బాధించలేదు. స్వస్థత నీకు శీఘ్రంగా వస్తుంది. నీ నీతి నీ ముందర నడుస్తుంది. యెహోవా నీ సైన్యపు వెనుకటి భాగాన్ని కాపాడు. నీవు మొరపెట్టగా ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. నేనున్నానని పలుకుతాడంట. నేనున్నానని పలుకుతాడు. ఎవరైనా నీకు సమస్యలో నువ్వెందుకు బాధపడుతున్నావు, నేనున్నాను కదా అంటే ఎంత ధైర్యం వస్తుంది కదా. యు గెట్ సో మచ్ ఇమ్మెన్స్. దేవుడే అన్నాడు అనుకో ఆ మాట, నువ్వెందుకు ఏడుస్తున్నావు, నేను ఉన్నాను అంటే ఎంత ధైర్యం వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఐఎమ్ దేర్ ఫర్ యూ, డోంట్ వరీ అని అంటే అయిపోయింది. అంటే దేవుడే అంటున్నాడు, నేనున్నాను, నీకు తోడుంటాను, నిన్ను స్వస్థపరుస్తాను, నీకు చీకట్లో వెలుగు పుట్టిస్తాను, నీ ముందుంటాను, నీ వెనుక కూడా నిన్ను ఆవరిస్తాను, నీకు ఏ కీడు తగలకుండా చూసుకుంటాను. నువ్వు పిలిస్తే చాలా నేను ఉన్నానని నీకు జవాబు ఇస్తాను. నీ ప్రార్థనలకు మరి సఫలతను కూడా నేను అనుగ్రహిస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. నీవు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతానన్నావు. నువ్వు నా యొద్దకు వస్తే నేను నీ యొద్దకు వస్తానన్నావు. ఎంత ప్రేమగల జాలిగల దేవుడు ప్రభు. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించాలి. ఎవ్వరు కూడా కీడుకు గురి కాకూడదు. నేను
ఎవ్రీ వన్ షుడ్ బి బ్లెస్డ్ అబండెంట్లీ లార్డ్. టీవీ ద్వారా వింటున్న వారు ప్రతి ఒక్కరిని ఆశీర్వాదానికి వారసులు కావాలి, కీడుకు దూరంగా ఉండాలి. ప్రభువా నాయన, ఎన్నెన్నో ఆశీర్వాదాలు, నీ మాట వింటే ఎన్నెన్నో ఆశీర్వాదాలు. మేము ఒక 5 మాత్రమే ధ్యానించినాము, 5 సూపర్ న్యాచురల్ బ్లెస్సింగ్స్. ఈ ఆశీర్వాదాలు ఏ నరుడు మాకు ఇవ్వలేడు నాయన, ఏ మానవుడు మాకు ఇది అందించలేడు. నీవే మాకు దిక్కుగా ఉన్న దేవుడవు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని, కీడు కొట్టివేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా.